ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన మహోన్నతుడా, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి కలిగిన మా యేసయ్యా, నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గత రాత్రి అంతయు తండ్రి ఏ అపాయము, ఏ ఆటంకము, ఏ కీడు రాకుండా, ఏ అనారోగ్యము రాకుండా క్షేమముగా మమ్మల్ని నడిపించి కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరములే తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఈ దినమంతయు తండ్రి, ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో తండ్రి, మా ఆలోచనలు నీ ఆలోచనలు కలిగి మేము పనిచేసుటకు సహాయము చేయండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా మీరు మాకు తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. అవును యేసయ్యా తండ్రి, మేము అలసి సమస్యలలో దుఃఖంలో ఉన్నప్పుడు, సొమ్మసిల్లి ఉన్నప్పుడు తండ్రి, బలమిచ్చేవాడవు నీవే తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. శక్తిహీనతతో తండ్రి, బలహీనంగా ఉన్నప్పుడు మాకు బలాభివృద్ధిని కలగజేసే గొప్ప దేవుడవు. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, స్తోత్రాలు. ప్రతి విషయంలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతూ నడిపిస్తూ తండ్రి, దినదినము పోషిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని తండ్రి మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ కోసము ఎదురు చూసే వారికి మీరు ఖచ్చితంగా నూతన బలమును అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. నూతన ఆలోచనలను తండ్రి కలుగజేసే వాడవు. నీ వైపు చూసినప్పుడు తండ్రి, సమస్తమును నూతనముగా చేయగలిగిన ఏకైక గొప్ప దేవుడవు మీరే తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మహోన్నతుడా, మహాగణుడవైన రాజా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి ప్రార్థన అవసరతలు మీకు తెలిసి ఉన్నవి తండ్రి. వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి. మీరే వారికి సమాధానమును అనుగ్రహించండి. సమస్యలలో ఉన్నట్లయితే సమాధానమును, నెమ్మదిని దయచేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా, ఆర్థిక ఇబ్బందులు, అప్పుబాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల మధ్య సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది తండ్రి మానసిక అనారోగ్యంతో తండ్రి ఉంటుండగా యేసయ్యా, మీరు ముట్టండి. మానసిక స్థితిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడు మీరే. స్తోత్రాలు. ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. నిరుద్యోగంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి చక్కటి జాబుని మీ నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంతమంది అయితే ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నారో వారికి ప్రతి ఒక్కరికి సమాధానమును దయచేయండి. వారికి కావలసిన సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను రాజా. పరిశుద్ధుడవైన తండ్రి, నీకే స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ఆశీర్వదించి దీవించి తోడై నడిపించండి తండ్రి. మహోన్నతమైన రాజా,
తండ్రి, ఎక్కడైతే మీ పరిచర్య జరుగుచుందో తండ్రి, అక్కడ యథార్థంగా పరిచర్య జరిగే ప్రతి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య తండ్రి. మంచి పరిపాలనను అందించుటకు మీరు కృప చూపించండి, మంచి ఆరోగ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, ఈ దినమంతయు యేసయ్య మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన, దయగలిగిన, ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకొనుచు పరిశుద్ధుడు అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.